వెల్కమ్ టు శివకుమార్ ఫుడ్స్. ఈరోజు మైక్రోవేవ్లో రాగి సంగటి ఏ విధంగా చేయాలో చూపిస్తాను. ముందుగా రైస్ తీసుకోండి. అలాగా 2 గ్లాస్ తీసుకోండి. తీసుకున్నారు కదా, అది బాగా వాష్ చేసుకోండి. తీసుకున్నారు కదా, దాని తర్వాత 1:2 రేషియో వాటర్ వేసుకోండి. 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ వేసుకోండి. అది మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లో 20 మినిట్స్ పెట్టుకోండి. ఇది పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలండి. ఇది కోటా బియ్యం తీసుకోండి. అంటే చాలామంది ఈ మామూలు రైస్ తీసుకుంటారు, అది దాంతో బాగా రాదు. కోటా బియ్యం తీసుకుంటే బాగా టేస్ట్గా ఉంటుంది. మధ్యలో సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకొని ఒకసారి మిక్స్ చేయండి, కలిపియండి. అలాగా మళ్ళీ కంటిన్యూ చేసేయండి. ఈ రెసిపీ అనేది తరతరాల నుండి వచ్చిన రెసిపీ అండి. ఇది తాత ముత్తాతల నుండి నేర్చుకున్న రెసిపీ అండి. అది మీకు చూపిస్తున్నాను ఎలా చేయాలనేది. అది కోటా బియ్యం తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు ఆ జిగ్గినెస్ వస్తుంది, చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ మామూలు రైస్ అంటే సాంబార్ మసూరి రైస్ అనుకోండి, అంత టేస్ట్గా అనిపించదు. హెల్త్ పర్పస్ కూడా ఈ రెసిపీ చాలా బాగుంటుంది. రాగి సంగటి చాలా బాగుంటుంది. అయిపోయిందండి, టైం అయిపోయింది. చూద్దాం. చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలి. అయింది కదా. దాని మీద మనం 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాసు రాగి పిండి వేసుకోండి. అలా వేసి అలాగా 4 వైపులలో రాగి పిండి పెట్టి కలిపియండి, బాగా మిక్స్ చేయండి. అలా మిక్స్ చేసుకొని మళ్ళీ మైక్రో మోడ్లో 900 పవర్ లెవెల్లోనే 2 మినిట్స్ టైం సెట్ చేయండి. 2 మినిట్స్లో మీకు అది బాగా కలిసిపోతుంది. బాగా పిండి కూడా మీకు కుక్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత మీరు అప్పుడైనా గీ వేసుకోవచ్చు, లేదు అంటే మీకు బయట తీసి ఉండలుగా చుట్టుకుంటారు కదండి, ఆ టైంలో కూడా గీ యాడ్ చేయవచ్చు. చూడండి పర్ఫెక్ట్గా కుక్ అయింది 100%. అది ఇలాగ తీసి అలా ఉండలు చుట్టుకొని దీంతో కాంబినేషన్ అనేది మీకు నాటుకోడి వేసుకుని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.